హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను లంచ్లోకి టమాటో పప్పు చేస్తున్నాను. మాకు వెదరు చల్లగా ఉంది, వర్షం పడుతుంది బయట. ఇలా టమాటో పప్పు చేసుకొని వడియాలు నంచుకుంటూ తింటే రైస్లోకి చాలా టేస్ట్ ఉంటుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో నా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు లంచ్లో ఏం చేసుకుంటున్నారు ఈరోజు? నేను చేసే ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. నేను కొంచెం డిఫరెంట్ అండి, టమాటో పప్పు కొంచెం డిఫరెంట్గా చేస్తాను. ఏం లేదు, అందరిలాగే చింతపండు బదులు చింతకాయ పచ్చడి కొంచెం యాడ్ చేస్తాను. లేకపోతే ఉసిరికాయ అవైలబుల్ ఉంటే ఉసిరికాయ వాడతాను. ఇప్పుడు వింటర్ సీజన్ అంటే రైనీ సీజన్ కాబట్టి మస్టర్డ్ ఆయిల్ వాడితే మంచిదని కొంచెం వేసి కొంచెం ఆయిల్ కూడా వేస్తాను నేను కుక్కర్లో పెట్టేటప్పుడే. మీరు ఎలా ఫాలో అవుతారో కానీ నేనైతే అలా ఫాలో అవుతాను. లైట్గా కారం, అదే మనం ఇంట్లో చేసుకున్న సాంబార్ కారం అంటారు కదా, అది చేసుకుంటాను. ఇంక ఇలా కుక్కర్లో పెట్టేసుకొని 5 విజిల్స్ రానిస్తాను. అందులోకి మనం సమ్మర్లో వడియాలు పెట్టుకుంటాం కదా, రవ్వ వడియాలు ఆరు పిండి వడియాలు కానీ ఇలా గొట్టాలు అలా కాంబినేషన్తో తింటాము. లాస్ట్లో తాలింపు పెట్టుకొని దించేసుకుంటాము. పప్పే కదండి మనం తేలిక తీసేది. చికెన్తో ఈక్వల్గా ప్రోటీన్స్ ఉంటాయి కదా పప్పులో. ఎవరైనా మనకి బంధువులు కానీ ఎవరైనా ఈజీగా తక్కువ టైంలో చేయగలిగింది ఏంటంటే ఇది పప్పే. నలుగురు మనకు తోడు ఇంకో నలుగురు ఉన్నా కూడా పప్పుతో కవర్ చేసుకోవచ్చు. కర్రీలు అయితే కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేయాలి, అదే పప్పు అయితే మేనేజ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.